ఆలీ లేదు సూలి లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టుగా ఈ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైతే గ్యాస్ గురించి ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్న వెంటనే దాన్ని వాళ్ళకి అనుగుణంగా ప్రజల్లో వాళ్ళు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయదలుచుకున్నారు. కారణం ఏంటంటే దీని వెనక గత 4 రోజులుగా అన్ని హోటల్స్ మీద, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో, కర్ణాటకలో, బొంబాయిలో, ఈ 3-4 రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో ఈ హోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారు, పేట్ పూజ అనే ఒక యాప్ని. ఈ పేట్ పూజ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ బిల్లులు వాళ్ళు పే చేస్తున్నారు, అది సృష్టిస్తున్నారు. ఆ డబ్బులు ఏవి కూడా దాంట్లో GST ఏది కూడా గవర్నమెంట్కి కట్టట్లా. ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు, మిగతా మొత్తం కూడా వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ మీద దాడులు ఎక్కువ ఎందుకు చేస్తారన్న భయంతోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి ఈ ప్రజల్లో భయం, ఒక ఆందోళన, గవర్నమెంట్ ప్రెషర్ రేకెత్తించడానికి వీళ్ళు కావాలని చెప్పేసి మా దగ్గర సిలిండర్లు లేవు, మేము ఏమి చేయలేము, దోశలు చేయలేము అని గోల చేసి, అది కూడా రేట్లు 10 రూపాయలు ఇడ్లీ మీద 10 రూపాయలు, దోశ మీద 30 రూపాయలు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజల్లో ప్రభుత్వం మీద ఒక రకమైన యావగింపు కలగాలని ప్రయత్నం చేస్తే, తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఆగిపోతే వాళ్ళు మెల్లిగా బయటపడొచ్చు అనే ఒక దురాలోచనతో వాళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తున్నారు. ఈ హోటల్ ఇండస్ట్రీ మొత్తం కూడా వాస్తవానికి ఏంటంటే ఈ గ్యాస్ సిలిండర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ యూజ్, 2 కన్స్యూమర్ యూజ్. కన్స్యూమర్ యూజ్లో పెద్ద ఉంటాయి, ఇవి డొమెస్టిక్వి చిన్న ఉంటాయి. ఈ చిన్న వాటికి అది ప్రతి ఇంట్లో వాడతారు కాబట్టి ఎవరింట్లో లేకపోయినా సరే ఆ రోజు అన్నం తినడం చాలా కష్టమైపోతుంది కదా. కాబట్టి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ కోసం ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందు కమర్షియల్ యూజ్ ఆపేసి తాత్కాలికంగా ముందు ఈ డొమెస్టిక్ యూసేజ్ కావాల్సిన గ్యాస్ని ముందు సప్లై చేయండి అన్నారు. ఈ చిన్న పదాన్ని అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్టుగా ఈ చిన్న పదాన్ని వారు ఏం చేస్తారంటే ఇంకా డొమెస్టిక్ యూస్ గ్యాస్ మాత్రమే వాడతారు, ఈ కమర్షియల్ యూస్ ఇంకా గ్యాస్ రాదు అనే ఒక భయం, ఆందోళనని అన్ని హోటల్స్ మధ్య క్రియేట్ చేశారు. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళు కావాలని చెప్పి చేశారు. అంతేకాకుండా ప్రజల మనస్తత్వం ఏంటి, ఏదైనా లేదు అనేటప్పటికి ఎగబడి కొనేస్తూ ఉంటారు. అలాగే ఎగబడి బుకింగ్ చేసేస్తున్నారు, రేపొద్దున ఏదో సమస్య వస్తుందని. దాంతో పెద్ద స్కేర్ సిటీ వచ్చింది. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంటే 2 రకాలు చేసింది. ఒకటేమో ఎవరైనా సరే ఒకసారి బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరోసారి బుక్ చేయడానికి వీలు లేదు. రెండోది ఎస్మా అనే ప్రయోగిస్తున్నది. ఈ ఎస్మాలో ఏంటంటే ఎవరైనా సరే ఇది గ్యాస్ సిలిండర్ని దాచితే అది నేరం కింద పరిగణించి దాన్ని వాళ్ళు